కళ్యాణ్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్లను మార్చినట్లు మూడేళ్లకోసారి భార్యలను మారుస్తాడని విమర్శించారు. ఏ భార్యతోనూ మూడేళ్ల కన్నా ఎక్కువ కాలం కాపురం చేయడన్నారు. అదే సమయంలో చంద్రబాబుతో మాత్రం 15 ఏళ్ల బంధం అంటాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూడా గతంలో ఎందుకు జరగలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏనాడు కూడా ఇలాంటి మార్పులు చేయాలి అని చెప్పి మనసు కూడా రాని ఒక ఆయన పరిపాలనను మనం చూసాం. ఆ మనిషి, ఆ పెద్ద మనిషి 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు. ఆ అధికారాన్ని కేవలం తన అవినీతి కోసం మాత్రమే ఉపయోగించాడు. ఆ అధికారం ద్వారా వచ్చిన అవినీతితో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్టుగా వాళ్లకు పంచాడు. జన్మభూమి కమిటీలతో మొదలెడితే ఏకంగా ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు నాయుడు, వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా అధికారంతో ఏం చేశారు అని అంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు. ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలన చేసిన చరిత్ర లేదు. ఆ అధికారంతో కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయి అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 55 నెలలుగా మీ బిడ్డ ఎలా చేయగలిగాడు? ఎందుకు ఆ 5 సంవత్సరాలలో గత ప్రభుత్వంలో ఎందుకు చెయ్యలేకపోయారు వాళ్ళు అని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ గ్యాంగ్లో, ఈ ముఠాలో ముందుగా ఇదే భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలెడతాను. వీరు చేసిన రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద. ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసం. అడ్రస్ ఎక్కడ అంటే మన రాష్ట్రంలో ఉండదు, పక్క రాష్ట్రంలో ఉంటాడు, నాన్ లోకల్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో, పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడు ఉండడు ఈయన తప్ప. ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు, అవే నాకు 100 కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని, తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం, ఒక్క ఈయన తప్ప. ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుల్లో మాత్రమే చూస్తాం. ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ఏకంగా
ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసిండం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసింటాం. ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు. ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే పోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మనమంతా ఉన్నాం. నాకైతే 2 ఆడపిల్లలు ఉన్నారు. మనమంతా కూడా ఆలోచన చేయాలి. మనకు చెల్లెళ్ళు ఉన్నారు, మన ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అవుతే, ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని 4 ఏళ్లకొకసారి 3 ఏళ్లకొకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే నిజంగా మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి, మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి, మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇలాంటి వారిని సమాజంలో, రాజకీయాలలో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఆయనేమో ఏ భార్యతోనూ కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేయలేడు. కానీ పొలిటికల్ లైఫ్లో మాత్రం చంద్రబాబు నాయుడుతో మాత్రం తన వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాల్సిందే అని చెప్పి ఏకంగా తన క్యాడర్కు చెప్తా ఉన్నాడు. తన క్యాడర్కి ఇదే మాటలు చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడుతో వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాలి అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను అడిగేది ఒకటే, 2 విషయాలు కన్నా కలిస్తే అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4 వంచకులు కలిస్తే మంది పెరుగుతారు కానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రకరకాల పార్టీలు, రకరకాల వ్యక్తుల రంగ ప్రవేశాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తోడేళ్ళందరూ కూడా ఏకమై ఒక్క మీ జగన్ మీద, మీ బిడ్డ మీద ఇంతమంది ఏకమై ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబుకి కానీ, దత్తపుత్రుడికి కానీ వీళ్ళెవ్వరికీ కూడా ఒంటరిగా పోటీ చేసే సత్తా వీళ్ళిద్దరిలో ఎవరికీ లేదు. కారణం, ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్లకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు. ఈరోజు అందుకే వీళ్ళందరూ కూడా నమ్ముకున్నది ఏమిటి అనంటే
వంచనను, మోసాన్ని ఈరోజు వీళ్ళందరూ నమ్ముకుంటా ఉన్నారు. అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు. మొన్ననే 6 గ్యారంటీలు అన్నాడు. అందరితో కూడా సరిపోదు, జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళంతటి వాళ్ళే ఆలోచన చేసుకొని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట. ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి వారి బుద్ధిని చూసినప్పుడు, ఇలాంటి ఆలోచనలు చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు కంటిన్యూ అవుతోంది. సీఎం జగన్ పిలుపుతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు. సీఎం కార్యాలయానికి వచ్చిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు నియోజకవర్గ నేత దేవినేని అవినాష్లకు పిలుపొచ్చింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై చర్చించనున్న సీఎం జగన్ వారితో చర్చించనున్నారు. నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్ఛార్జీలను ఖరారు చేయనున్నారు. మరోవైపు సీఎం కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. గిద్దలూరు సహా ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై సీఎంతో చర్చించనున్నారు బాలినేని. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, సీఎం జగన్ పిలుపుతో కొంతమంది ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. వారితో ఏం మాట్లాడుతున్నారు, వివరాలేంటి? రేఖ, ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు ప్రకటించే విషయంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా కసరత్తు చేస్తున్నారని చెప్పాలి. ముందుగా ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారో, రీజనల్ కోఆర్డినేటర్లు పూర్తిగా నియోజకవర్గాల పైన సంబంధించి ఒక రిపోర్ట్ ను తయారు చేసుకొని ఆ నియోజకవర్గంలో ఏ నేత అయితే బాగుంటుంది, ఎమ్మెల్యేకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, గెలుపోటములకు సంబంధించిన రిపోర్ట్ ను కూడా తయారు చేసుకొని ముందుగా రీజనల్ కోఆర్డినేటర్ ఆ నేతలతో కూడా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. తర్వాత రీజనల్ కోఆర్డినేటర్ దగ్గర నుంచి కూడా పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో అలాగే విజయసాయి రెడ్డితో కూడా పలు దఫాలుగా చర్చించిన తర్వాత ఏదైతే నియోజకవర్గాలు కొంత క్లారిటీ వస్తా ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి సీఎం వద్దకు కూడా తీసుకెళ్తా ఉన్నారు. సీఎం దానికి సంబంధించిన వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ అభ్యర్థులు కానీ ఆయన ఖరారు చేస్తున్న పరిస్థితి కొనసాగుతా ఉంది. దాదాపుగా వారం 10 రోజుల నుంచి కూడా ఈ కసరత్తు అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపై కూడా ఈ రోజు కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు కూడా చేరుకుంటా ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్ది సేపట్లో కూడా భీమవరం నుంచి తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయానికి కూడా రాబోతా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్లు అలాగే మరికొంతమంది ఈ ఎమ్మెల్యే సీట్లకు సంబంధించిన అభ్యర్థులు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా కలవబోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించి క్లియర్ డైరెక్షన్ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎవరైతే నియోజకవర్గాల్లో గెలుపోవటంకు సంబంధించి ఎక్కువగా అయితే గెలుపుకి ఎక్కువగా అవకాశం ఉన్న నేతల పేరును ఖరారు చేస్తూ వెళ్తా ఉన్నారు. మిగతా వాళ్ళు ముద్రగించే పని కూడా ఆయన తీసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొదట్లో రీజనల్ కోఆర్డినేటర్లకు సంబంధించి వారు ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా మేనేజ్ చేసే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఉన్నవాళ్ళు ఏదైతే పార్టీకి సంబంధించి ఎవరైనా డ్యామేజీగా ఉంటే కనుక వెళ్లిపోయినా మాకు ఇష్టపూర్వకంగా కూడా పార్టీ సంబంధించిన ఎవరైతే ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే మీడియాకు కూడా వెల్లడించడం జరిగింది. దీనిపై కూడా అన్ని బేరీజులు వేసుకుంటూ కూడా పలు నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమన్వయకర్తలకు సంబంధించిన లిస్ట్ ను కూడా తయారు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మల్లికార్జున్, అదే విధంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా క్యాంపు కార్యాలయానికి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆయనకి కూడా పిలుపు అందిందా, లేదంటే వితౌట్ పిలవకుండానే తను వెళ్లారా? ఏ విషయంపై వెళ్లారు? రేఖ, ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి సంబంధించి కూడా అటు
ఒంగోలుకు ప్రకాశం జిల్లాకి సంబంధించి కూడా అన్ని నియోజకవర్గాల్లో ఆయన మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఆ జిల్లా మొత్తానికి సంబంధించి అభ్యర్థుల ఖరారు విషయంలో తన నిర్ణయం ఫైనల్ చేయాలంటూగానే మొదటి నుంచి చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 10 దఫాలుగా ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే ప్రకాశం జిల్లా అలాగే ఒంగోలుకు సంబంధించి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గ అన్నింటిలో అభ్యర్థులకి ఖరారు చేసే విషయంలో కూడా ఆయన పాల్గొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే 4-5 సార్లు కంటే 4-5 రోజుల నుంచి కూడా ఆయన సీఎం కార్యాలయం చుట్టూ వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అటు సపరేట్ గా కూడా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు విజయసాయి రెడ్డితో కూడా ఆయన భేటీ అవుతా ఉన్నారు. ఈ ప్రకాశం జిల్లా ఒంగోలుకు సంబంధించిన నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఆయన పాల్గొంటా ఉన్నారు. ఆ నియోజకవర్గాల ఖరారు విషయంలో కూడా ఆయన వస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన రావడం జరిగింది. సీఎం లేకపోవడంతో కూడా వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకోబోతున్న నేపథ్యంలో ఆయన మరి కాసేపట్లో కూడా మరోసారి క్యాంపు కార్యాలయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.